అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ తెలుగు డివోషనల్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. అదేంటో తెలుసా? ప్రపంచ యోగా దినోత్సవం. అంటే ప్రతి ఏటా జూన్ 21వ తేదీన ప్రపంచం మొత్తం యోగా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ విషయానికి వస్తే ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది భారతదేశం యొక్క విశిష్టత. అంటే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తూ అడుగులేస్తుందని చెప్పాలి. అసలు యోగా అంటే ఏంటి? యోగా అనేది 5,000 సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానం యొక్క వ్యాయామము, కేవలం కొన్ని శారీరక కదలికలు అంటే ఆసనాలు, శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మల కలయిక అని చెప్పాలి. విజ్ఞాన శాస్త్ర ప్రకారము యోగా అంటే పరిపూర్ణ జీవన సార విధానం. దీనిలో జ్ఞానయోగము అంటే తత్వశాస్త్రము, భక్తి యోగము, రాజయోగము మరియు కర్మయోగములు ఉన్నాయి. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైన చెప్పిన యోగాలన్నిటిలో సమతౌల్యాన్ని, ఏకత్వాన్ని తీసుకొస్తాయి. ఈనాడు ప్రపంచ దేశాలన్నీ వీటిని గౌరవిస్తూ వీటిపైనే అనేక పరిశోధనలు చేస్తున్నారు. వాటిలోని విజ్ఞానాన్ని గుర్తించి ఉపయోగించుకుంటున్నారు. ఈనాటి మన శారీరక మానసిక సమస్యలకి సమాధానం మందుల్లో, హాస్పిటల్లో లేదు. మన ఆరంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యోగ ధ్యాన పద్ధతిలో సంధ్యావందనంతో ఆరంభిద్దాం. మన శరీరాన్ని పేరు పేరున వందనము చేయటం సంధ్యావందనము. యోగ ధ్యాన పద్ధతిలో ప్రతి ఒక్కరము నిత్యము ఆచరించుకుందాం. భావి తరానికి ఆరోగ్యకరమైన జీవితాన్ని. అనిశిష్టత ఏంటి, అసలు యోగ ఆసనాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. అదేంటో మీ అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ యోగా డే. సో దానికి సంబంధించి మన దగ్గర పతంజలి నిపుణులు యోగా సార్ మన మధ్యలో ఉన్నారు. ఆయన చెన్నైలో అమ్మ అవార్డు, తర్వాత ఢిల్లీకి సంబంధించి జాతీయ అవార్డు తీసుకుని ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మందికి ఫ్రీగా యోగా నేర్పిస్తూ స్టిల్ గుర్తింపు లేక ఆయన ఇక్కడ ఉండడం జరిగింది. సో ఆయన అడుగుదాం, అసలు యోగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, యోగా వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఆయన నుంచి మనం తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కరి శ్రీనివాసరెడ్డి. అందరూ కూడా నేను పతాంజలి యోగా నేర్పిస్తాం కాబట్టి అందరూ పతాంజలి శ్రీనివాస్ గారు అంటుంటారు. వాళ్ళు ఎలా పీలుస్తున్నా చాలా సంతోషం అండి. అయితే ముఖ్యంగా మనకు యోగా అంటే ఏంటంటే కదిలిక. యోగా అంటే కదిలిక. సాక్షాత్తు పరమశివుడు కైలాసంలో తాండవం ఆడుతుంటే ఆ కదిలికని శ్రీ మహావిష్ణుమూర్తి చూసి ఫ్యూచర్లో మానవాళికి యోగా అనేది చాలా అవసరం అని చెప్పి ఈ మనకు ఆరోగ్యంతో పాటు ఆనందం అన్ని కూడా ఉండాలంటే యోగా చేయాలని చెప్పి మనకి పతాంజలి మహర్షి రూపంలో మనకి 4 ప్రక్రియలు మనకు అందించారు. అందులో మనకి ఇప్పుడు మనం చేసే బాహ్యవృత్తి ప్రాణాయామం, రెగ్యులర్గా ఇప్పుడు మనం చేసేది బాహ్యవృత్తి ప్రాణాయామం. ఈ బాహ్యవృత్తి ప్రాణాయామంలోనే ఎన్నో రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, ఎన్నో రకాల సూక్ష్మ వ్యాయామాలు ఉన్నాయి. అలాగే 72,000 ఆసనాలు ఉన్నాయి. ఈ 72,000 ఆసనాలు మనం వేయక్కర్లేదు, కానీ ముఖ్యంగా ప్రాణాయామాలు ఏదో కొద్దిగా 10-15 ఆసనాలు, సూర్య నమస్కారాలు చేసుకుంటే మనకు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు. మరి రోజుకి 1 గంట సేపు, మనకి 24 గంటల్లో రోజు 1 గంట సేపు మనం కష్టపడితే మిగిలిన 23 గంటలు తలెత్తుకు తిరగచ్చు. మనకి గోరు కానించి తల వెంట్రుక వరకు టోటల్ శుద్ధి అవ్వాలంటే, టోటల్ మన సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలంటే మీరు వాకింగ్ కానీ, జిమ్, కరాటే, కుంఫు, జూడో, బాక్సింగ్, కుస్తీ, వాలీబాల్, ఫుట్బాల్, సెటిలాట్ ఏది ఆడినా, ఏ ప్రక్రియ చేసినా మీరు గోల్డ్ మెడల్ సాధించవచ్చే తప్ప సంపూర్ణ ఆరోగ్యం సంపాదించలేరు. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే కంపల్సరీ ప్రతిరోజు 1 గంట సేపు ప్రాణాయామాలు, ఆసనాలు మనం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు. మరి యోగా వల్ల మనకి గ్యాస్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, ఆస్మా కానీ, థైరాయిడ్స్ కానీ, మోకాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఉబ్బసం కానీ, ఏ సమస్య అయినా సరే, నరాల బలహీనత కానీ ఏ సమస్య అయినా క్లియర్ అవుతుందండి. ముఖ్యంగా యోగా చేయడం వల్ల మన ఒంట్లో ఏదైతే తెల్ల రక్త కణాలు, నల్ల రక్త కణాలు, మనకు ఎర్ర రక్త కణాలు ఉంటాయో ఈ కణాలు శుద్ధి అవుతాయండి. ఈ కణాలు శుద్ధి అవి దానికి ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే మనకు అందినాయో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రక్త ప్రసరణ ఎప్పుడైతే బాగా జరిగిందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఎముక బలం చేకూరుతుందండి. మొత్తం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా, బోన్ స్ట్రెంత్ పెరిగి సంపూర్ణ ఆరోగ్యంగా మనం జీవించగలుగుతాం. అంటే స్టిల్ అంటే సెంచరీస్ లో మనం లెక్క పెట్టుకుంటే పరమశివుడి నుంచే స్టార్ట్ అయిందంటారు. 100% పరమశివుడి నుంచే. పరమశివుడు ప్లస్ మనకు విష్ణుమూర్తి ఇద్దరు ఆశీర్వాదంతోనే మనకి ఈ యోగా అనేది వచ్చింది. యోగా ఇండియాలోనే పుట్టిందంటారా ఇంటర్నేషనల్ గా? యాక్చువల్ గా చెప్పాలంటే ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మన ఎక్కువగా భగవంతుడిని, మన శివ విష్ణువుని మనం కొలిసేది ఎక్కువగా భారతదేశంలో. మన భారతదేశంలో పుట్టినట్లు లెక్క.
భారతదేశంలో పుట్టింది. కానీ ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే మన భారతదేశంలో పుట్టిన ఈ యోగాని మనం కొంచెం అశ్రద్ధ చేస్తున్నాం. ప్రపంచ దేశాలు, అది చైనా గానీ, పాకిస్తాన్ గానీ, లండన్ గానీ, అమెరికా గానీ, అన్ని దేశాల్లోని ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాను ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఆరోగ్యంగా లబ్ధి పొందుతున్నారు. కానీ మన భారతదేశంలో యోగా అంటే అదేంటో కొంత పిల్లలకే సంబంధించింది, పెద్దవాళ్ళు చేయకూడదు, లేకుంటే పెద్దవాళ్ళకి సంబంధించింది పిల్లలు చేయకూడదు, ఈ ఈ ఆలోచనతో ఉన్నారు. యోగా అనేది 4 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు వరకు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, చెయ్యాలి. రోజు ఫస్ట్ మీకు తెలుసున్న ఒక గురువు దగ్గర నేర్చుకోండి. రోజు మీరు ఒకవేళ మీరు యోగా క్లాస్కి వెళ్ళకపోయినా ఇంటి దగ్గర అయినా 1 గంట సేపు మీరు చేయండి. మీరు ఎప్పుడైతే మీరు 1 గంట సేపు యోగా చేస్తారో, మీరు ఒక యోగా స్టూడెంట్ అవ్వచ్చు, మన మామూలుగా విద్యా స్టూడెంట్ అవ్వచ్చు, లేదంటే మీరు ఏదైనా ఒక జాబ్ చేయొచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, సినిమా యాక్టర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మీ ధర్మంలో మీరు కరెక్ట్ గా మీ ధర్మాన్ని మీరు కరెక్ట్ గా పాటించగలుగుతారు. అంటే మీరు యోగా చేయడం వల్ల మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయగలుగుతారు. ఇప్పుడు మన శరీరంలో అన్ని అవయవాలు కరెక్ట్ గా పనిచేస్తే మనం ఏ పనైనా చేయగలుగుతాం. శరీరంలో అన్ని అవయవాలు కరెక్ట్ గా పనిచేయాలంటే ముందు యోగా చేయాలి. మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, గ్యాస్ ఉందా, టాబ్లెట్లు వాడకండి. ఏ రకమైన కంప్లైంట్ ఉన్నా యోగాలో తగ్గించుకోవచ్చు. గోరు కాంచి తల వెంట్రుక వరకు టోటల్ మనకు సహస్ర చక్ర నుంచి మూలధర చక్ర వరకు టోటల్ 72,000 నాడీ రంధ్రాలు శుద్ధి అవ్వాలంటే అసలు యోగా ఒకటే మార్గం. గుర్తుపెట్టుకోండి, 1 గంట సేపు కష్టపడండి. యోగా చేస్తే సాధించలేదంటూ ఏదీ లేదు. చాలా మంది ఏంటంటే డబ్బు సంపాదించే ప్రక్రియలో ఆరోగ్యాన్ని పనంగా పెట్టి డబ్బు సంపాదిస్తున్నారు. యవ్వనంలోనేమో ఆరోగ్యంగా పనంగా పెట్టి డబ్బు సంపాదిస్తున్నారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డబ్బుని ఆరోగ్యం గురించి తిరిగి ఖర్చు పెడుతున్నారు. అదే మీరు యవ్వనంలో ఉండగానే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ డబ్బు సంపాదించుకుంటే డబ్బు నిలవ ఉంటది. మీరు బతికినంత కాలం ఆరోగ్యంగా బతకొచ్చు. మనం ఎంతకాలం బతికినా ఆ భగవంతుడి ఇచ్చిన ఆయుసు మనం నిలబెట్టుకోవాలంటే యోగా చేయడంలో ఒకటే మార్గం. అంటే ఏ సమయంలో మనం, అంటే రోజువారీ కాలక్రమేణా ఎప్పుడు ఏ సమయంలో మనం చేయొచ్చు అంటారు? అది మనం ఏంటంటే ఎంటీ స్టమక్ చేయాలి. యోగా అనేది ముఖ్యంగా ఖాళీ కడుపుని చేయాలి. అది మీరు ఉదయం 5ంటికి చేయండి, 6ంటికి చేయండి, 7ంటికి మీకు సమయం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎంటీ స్టమక్ చేయాలి. మంచినీళ్ళు తాగొచ్చు యోగా చేసే ముందు. కంపల్సరీ మీరు బ్రష్ చేసి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయకపోయినా ఈ బ్రష్ చేయడం, కాలకృత్యాలు తీర్చడం చాలా ముఖ్యం. ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకోకుండా యోగా చేయకూడదు. ఎందుకంటే పొట్ట మీకు స్టమక్ ఫ్రీగా లేనిదే యోగా చేస్తే ఇబ్బంది అవుతుంది. మీకు ఉబ్బసం అనేది ఉండకూడదు, స్టమక్ ఫ్రీగా ఉండాలి. కాలకృత్యాలు తీర్చింది బ్రష్ చేసిన తర్వాత యోగా చేయాలి. కానీ ఉదయాన్నే కొన్ని నీళ్లు తాగండి. కొద్దిగా 1 గ్లాస్ నీళ్లు తాగిన తర్వాత మీరు యోగా చేయండి. అంటే మీరు ఎక్కువ నీళ్ళు తాగినా యోగా చేయలేరు కాబట్టి కొద్దిగా నీళ్లు తాగి యోగా చేయండి, చాలా మంచిది. యోగా అయిన తర్వాతే మీరు టిఫిన్ చేసినా, భోజనం చేసినా, ఏదైనా ఆహారానికి 1 గంట ముందు కంపల్సరీ మనం యోగా అనేది కంపల్సరీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు యోగా కోసం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అంటే మీకు ఢిల్లీ జాతీయ అవార్డు వచ్చిందన్నారు కదా, దానికోసం నేను చెన్నైలో ఫస్ట్ నాకు ఎన్నో అవార్డులు వస్తే నేను తీసుకోలేదు. చెన్నైలో అమ్మ అవార్డు వచ్చిందండి. వాళ్ళు ఫస్ట్ మీకు ఇంటర్నేషనల్ ఇది మనకు ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారంటే అంతమందికి కొంతమందికి పంపిస్తే వెళ్ళలేదు. నాకు ఇది వచ్చింది, ఇన్విటేషన్ వచ్చింది. జయలలిత గారు బతికొండగా ఇన్విటేషన్ వస్తే సరే నేను పోటీ వెళ్ళిన తర్వాత నేను కనీసం 3rd వచ్చినా ఆనందమే అని అనుకున్నాను. అనుకోకుండా ఫస్ట్ వచ్చాను. 200 మంది యోగ గురువుల్లో నేను ఫస్ట్ వచ్చాను. స్టేట్ మొత్తం సౌత్ ఇండియాలో ఫస్ట్ వచ్చా. చెన్నైలో జరిగింది ఏమండి. అలాగే అక్కడ అమ్మ అవార్డు ఆవిడ బతికొండగా 3 లక్షల ప్రైజ్ మనీ మిస్ అయ్యాం. ఆవిడకి ఒంట్లో బాగోపోవడం వల్ల ఆవిడ ఇంకో 15 రోజుల్లో కాలం చేస్తారనగా ఈ పోటీ జరిగింది అనమాట. అప్పుడు నేను ఏంటంటే మన డబ్బులు మిస్ అయినా పర్వాలేదు కానీ ఫస్ట్ అవార్డు తీసుకున్నాం. చాలా సంతోషం, ఫస్ట్ వచ్చాం. ఎలా తీసుకున్నారు సార్ క్లాసెస్ మీరు? అంటే రెగ్యులర్ గా మనకి ఎన్జిఓఎం కళ్యాణ మండపంలో ఉదయం 6 to 7 నేను అలాగే కొన్ని ఛానల్లో కూడా చేశాను. ఉదయం 6 to 7 ఇప్పుడు ఉచితంగా నేర్పిస్తున్నా. ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. మంగళవారం ఒక రోజు సెలవు అండి. మనం 1 గంట సేపు ఉదయం కంపల్సరీ యోగా చేయండి. అదే విధంగా నేను ఢిల్లీలో పోటీ జరిగితే జాతీయ అవార్డు, ఢిల్లీలో కూడా పోటీలో పార్టిసిపేట్ చేసి జాతీయ అవార్డు వచ్చింది మనకి ఢిల్లీ ఆంధ్ర భవన్లో. అది కూడా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం ₹1 కోటి సంపాదించిన ఒకసారి ఆనందం ఉండదు. ఎందుకంటే మనం ఒక కష్టపడి ఒక క్రీడలో మనం ఫస్ట్ వచ్చి అవార్డు తీసుకోవడం అనేది అంటే మామూలు విషయం కాదు. నేను చాలా ఆనందపడుతున్నాను. కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా చేస్తే ఫస్ట్ మనం ఎన్ని అవార్డులు గెలుచుకున్నామా లేదా, గోల్డ్ మెడల్ సాధించామా లేదా అనేది ముఖ్యం కాదు. ఆరోగ్యం సంపాదించుకోండి. ఆరోగ్యం సంపాదించుకుంటే మీ వృత్తిలో మీరు నైపుణ్యం సాధించుకోవచ్చు. అయితే మరి ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర కాకుండా ఎక్కడైనా సరే 1 గంట సేపు యోగా నేర్చుకుని యోగా చేస్తూ అది ఆరోగ్యాన్ని సంపాదించుకుంటారని నేను ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తున్నాను. మరి ఈ శుభ సందర్భన
ప్రతి మన భారతీయులందరికీ నాలుగు మూలాల్లో ఉన్న మన భారతీయులందరికీ 10వ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. మన ఛానల్ వరకు థ్యాంక్ యూ తెలుగు ఛానల్ వరకు కూడా Yes, sir. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా గైస్, యోగా వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, అసలు ఆ యోగా ఏ రకాలైనటువంటి వ్యాధుల్ని నిర్మూలించగలదు, అసలు ఎక్కడ పుట్టింది యోగా అనేటువంటి మంచి సబ్జెక్టు మన ముందున్న శ్రీనివాస్ గారు, పతంజలి శ్రీనివాస్ గారు అయితే చెప్పారు. సో మీరు శ్రీనివాస్ గారు ఫ్రీగా అయితే యోగా క్లాసెస్ చెప్తున్నారు మన నియర్ బై తణుకులో. సో ఈయన అడ్రస్ కావాలంటే మనం కింద పెడతాం, మీరు కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా యోగా క్లాసులో పాల్గొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్ యూ.